అకాడమీ అనగానే మొట్టమొదట గుర్తొచ్చే పేరు నాగరాజు. అంటే ఒక సంస్థా నిర్వాహకుడు ఎలా ఉండాలి, తాను ప్రతిసారి ముందు కనిపించకుండా వేదిక మీద ఉన్న అతిథులు కనిపడేటట్టు చూసేవాడు. ఆ కోవకు చెందినవాడే మాకు ఇక్కడ కిన్నెర ఈనాటి కార్యక్రమం ఏర్పాటు చేసిన కిన్నెర రఘురాం ముందు కనిపిస్తాడు ఒక నిమిషం స్వాగతాలు చెప్పినప్పుడు, చివర కనిపిస్తాడు కృతజ్ఞతలు చెప్పేటప్పుడు, మధ్యలో ఇక్కడ ఉండడు. నాగరాజు కూడా నేనన్నాను, నేను ఇంకో కార్యక్రమం ఉంది 7:30కు వస్తాను అన్నాను. 7:30కే ఒక 5 నిమిషాల్లో కార్యక్రమం ప్రారంభించారు. అది వీరిద్దరూ కూడబలుక్కొని చేసినట్టుంది. మన కిన్నెర రఘురాం క్రితం రూపొందింది. దానికి కర్త నాగరాజు. ఢిల్లీలో ఉన్న తెలుగు అకాడమీకి ఎంత ముఖ్యుడో, హైదరాబాదులో నెలకొన్న తెలుగు అకాడమీకి కూడా అంత ముఖ్యుడు. కార్యక్రమాలు అక్కడా చేశాడు, ఇక్కడా చేస్తున్నాడు, ఇక ముందు చేయబోతున్నాడు. ఈ మధ్య ఆయన నా అడుగుజాడల్లో నడుస్తున్నాడు. అందువల్ల కాలు కింది భాగం కొంచెం విరిగింది. నాకేమో తొడ దగ్గర తుంటి కాలు అంటారు దాన్ని, అది విరిగింది. అంటే నా వయస్సు పెద్దది కాబట్టి నేను ఇది చేసి తీరుతానని దీక్ష ఉండాలి. ఆ రకంగా అకుంఠిత దీక్షతో, వ్యగ్ర మనస్కతతో అనేక కార్యక్రమాలు, గణనీయ కార్యక్రమాలు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు. ఢిల్లీ తెలుగు అకాడమీ నాగరాజు ప్రధాన కార్యదర్శి వగైరా ఎవరికి తెలియదు. ఆ నాగరాజు షష్ఠిపూర్తి సందర్భంగా ఇష్టపూర్తిగా నేను అందిస్తున్న అభినందనలు ఇవే. సెలవు.